నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు వైసీపీ వాళ్ళ అరెస్టుల పరంపర అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఎవరెవరైతే లీడర్లు ఒక్కొక్కళ్ళు అవుతున్నారు, ఇంకా నెక్స్ట్ ఫైనల్ డెస్టినేషన్ లాగా లాస్ట్ లో జగన్ గారు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఆయన అరెస్ట్ అవుతుందేమో అని ఆలోచించి ముందే ఆయన కేంద్రం కాళ్ల మీద పెడితే అంతా సెట్ అయిపోతుంది అన్నట్టుగా ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. బట్ ఇక్కడ వైసీపీ నేతలు ఏం చెప్తున్నారంటే మోదీ గారే జగన్ గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ అడిగినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఈ రెండిట్లో వాస్తవం ఎంత ఉంది మేడం? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను రాష్ట్రానికి అన్నాడు. ఈయన ఎన్నిసార్లు తల వంచి మరీ ఆయన కాళ్ళ మీద పడబోయాడు అందరికీ తెలుసు, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు కొత్తగా అసలు ఎందుకు ఈయన అపాయింట్మెంట్ అడుగుతున్నాడు, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, నిజంగానే ఈయన అడుగుతున్నాడా లేకపోతే మోడీ గారే జగన్ అపాయింట్మెంట్ అడుగుతున్నాడా? అదే కదా ఇప్పుడు వాళ్ళ ప్రచారం. అరే మీరు ఎవరితో పెట్టుకోకుండా ఉంటే బాగుండిద్ది అనుకుంటున్నావు, వాళ్ళతోనే పెట్టుకుంటున్నారా అన్నట్లుగా సినిమాలో డైలాగ్ లాగా ఇప్పుడు అసలు ఎవరినైతే వీళ్ళు కదిలించకూడదు అనుకుంటున్నారు, ఇప్పుడు మోడీ గారితోనే మీరు పెట్టుకుంటున్నారా? ఎందుకంటే వీళ్ళకి భయం, అరెస్టుల భయం అయితే ఉంది. అది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఈడీ ఎంటర్ అయింది లిక్కర్ కుంభకోణం దాంట్లో. ప్రశ్నిస్తున్నారు. రాజు కసిరెడ్డి ఉన్నారు, లేకపోతే ఈ కార్మూరి సునీల్ ఉన్నాడు, మరి ధనుంజయ రెడ్డి ఉన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా అడుగుతున్న ఈ ప్రశ్నలు ఏవైతే వాటిలో మెయిన్ వాటికి వాళ్ళు అసలు సమాధానం చెప్పట్లేదు. మరి నిజంగా అక్కడి నుంచి ఈడీ ఎంటర్ అయిందంటేనే జగన్మోహన్ రెడ్డి గతంలో అరెస్ట్ అయింది ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు అక్రమ ఆస్తుల కేసులో. 16 నెలలు జైల్లో ఉన్నాడు, దాదాపుగా 12-13 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇంకొక వైపు చూస్తే ఈయన తమ్ముడు ఉన్నాడు, చిన్నపిల్లాడో పసిపిల్లాడో మరి అవినాష్ రెడ్డి, ఆయన కూడా దాదాపుగా ఏళ్ల తరబడి బెయిల్ మీద ఉన్నారు. అంటే వీళ్ళ అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉందంటే బెయిల్ మీదే మేము బ్రతుకుతున్నాం. ఎన్ని సంవత్సరాలు ఉంటారు బెయిల్ మీద? అంటే కోట్లు కొట్టేసిన వాడికి బెయిళ్ళు, కోళ్లు కొట్టేసిన వాళ్ళకి జైలు. ఒక కోడి కొట్టేశాడు అనుకో వాడిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారంట. కోట్లు కొట్టేసిన వాళ్ళు మాత్రం బెయిల్ మీద తిరుగుతూ ఉంటారు జైలుకి వెళ్లకుండా. ఇది లోకం పోకడా అన్నట్లుగా ఈ రోజున ప్రజల మాటలు. ప్రజలు ఈ రోజున ఏం ఆలోచిస్తున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని కానీ, ఒక ప్రధానమంత్రితో చర్చించి అసలు అక్కడ చర్చలు ఏ విధంగా జరుగుతాయి, ఏ విధంగా మాట్లాడేయాలంటే ఈయన చూసే మనం ఏదో ఇంటర్నేషనల్ కాన్క్లేవ్లో మాట్లాడినట్టున్నాడు. ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పేసి పక్క వెళ్ళిపోయాడు. అంటే సమాధానం చెప్పలేడు, అదే అన్నాడు ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు అసలే రాదు. చూసి సరిగ్గా మాట్లాడలేడు, చూడకుండా అసలే మాట్లాడలేడు. ఇది ఆయన పరిస్థితి. మరి ఇలాంటి వ్యక్తితో ఒక ప్రధానమంత్రి భేటీ అవుతాడా? ఎవరైనా నమ్మే విషయమైనా? ఏదో అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలంటారు, వీళ్ళు అబద్ధాలు ఆడితే అతికిచ్చినట్లుండిద్ది. ఇది వాస్తవం. కాబట్టి వీళ్ళు అదేదో గురువు గుడ్డివాడైతే శిష్యులు చెవిటి వాళ్ళు అన్నట్లుగా వాళ్ళు చేసే పనులు, ఈ గురువు చేసే పనులు అన్నీ అలానే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీని కొట్టేసిన దొంగ ఆయన. ఆ పార్టీ పెట్టినతనే చెప్తున్నాడు శివకుమార్, ఈ పార్టీ నాది బాబు, నా దగ్గర నుంచి కొట్టేశారు, నా పార్టీలోకి వచ్చి నన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, మరి ఇంత గొప్ప వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు, నా పార్టీకి ఆ ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలు గుర్తు ఇవ్వండి అని కూడా ఆయనే కోరాడు. ఇట్లా చెప్పుకుంటూ వెళితే వీళ్ళ చరిత్ర ఎంత అనేది, వీళ్ళు ఏ విధంగా వియ్యానికైనా కయ్యానికైనా ఒక సమఉజ్జి ఉండాలి అంటారు. ఒక వ్యక్తితో సరితూగే విధంగా ఉండాలంటే నీకు ఆ సమఉజ్జి అనేది ఉండాలి. ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డికి ఆ సమఉజ్జి? ఈ రోజున తల్లికి న్యాయం లేదు, చెల్లికి న్యాయం లేదు, బాబాయ్ కూతురైన సునీతారెడ్డి గారికి న్యాయం లేదు. ఆవిడే నయం కదా మొన్న డిక్లరేషన్ లెటర్ మీద సంతకం పెట్టి తిరుపతి దేవస్థానానికి వెళ్ళింది. ఇప్పుడు ఈయన సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ లెటర్ మీద సంతకం పెట్టకపోగా అక్కడికి వెళ్ళటం కాకుండా సతీ సమేతంగా ఎప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించింది మనం చూడలేదు. మరి ఆ తర్వాత ఈయన స్వయంగా అసలు వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్లోనే స్వామివారి దేవస్థానం యొక్క నమూనాతో సెట్టింగ్ వేయించి అక్కడ సంక్రాంతి సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఇంత భయంకరమైన వ్యక్తి ఒక రాష్ట్రానికి పరిపాలకుడుగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మరి ఎవరైనా సరే వీళ్ళు ఈ ప్రచారాలను ఎవరైనా నమ్ముతారా? ఏం చేయటానికి వీళ్ళు ఈ రోజున ఈ ప్రచారం చేసుకుంటే ఈయన జగన్ వెనకాల ఒక పెద్ద అండ ఉంది అని చెప్పడానికి ఈ ప్రచారం ఏమైనా చేస్తున్నారంటారా? ఎంత పెద్ద అండున్నా అనకొండున్నా వీళ్ళు చేసిన తప్పులు అయితే తప్పులే. అవి ఎవడో కూడా దాన్ని ఎవరు ఈ తప్పుని ఇదిగో ఈ కేసు నీకు మాఫీ చేస్తున్నాం అనేది ఉండదు. అది తరతరాలకు చెరగని చిరునామాలాగా వీళ్ళని వెంటాడుతున్నాయి. అవన్నీ ఎప్పుడు కొట్టేశారు, ఎలా కొట్టేశారు? వీళ్ళ నాన్న 2002-03 టైంలో మరి ఇల్లు కూడా అమ్మేసుకునే పరిస్థితిలో ఉన్నాడు జూబ్లీ హిల్స్ లో. మరి ఈ రోజున ఈ 1000 కోట్ల రూపాయలకి ఎలా పడగలెత్తారు మీరు? అసలు సాక్షి ఛానల్ బిల్డింగ్ ఎక్కడుంది? వక్ఫ్ భూములు, ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ భూములు దాంట్లో ఉంది. అది అక్కడ దాంట్లో ఎలా కట్టుకున్నారు, ఎందుకు కట్టుకున్నారు? అసలు ఈ సిమెంట్ ఫ్యాక్టరీలోంచి ఎక్కడ డబ్బులు పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చినాయి? సూట్ కేసుల కంపెనీ ఎవరిది? అసలు వీళ్ళ భారతీయ సిమెంట్ దాని నుంచి ఎంత పొల్యూషన్ బయటకు వస్తుంది?
గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడేవాడివి నీ భారతీయ సిమెంట్ గురించి అడగాలి కదా అందరూ. దేని నుంచి ఎంత ఎక్కువ దేనికి వస్తుందంటే భారతీయ సిమెంట్కి ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. మరి అది చెప్పకుండా అంటే ఈ వ్యక్తి ఎంత అండ ఎవరుంటారు, అండ ఒకవేళ అనుకుందాం ఒక ఎగ్జాంపుల్గా, ఓకే జగన్మోహన్ రెడ్డికి అండ ఉంటే ఎలాగా ఒక వ్యక్తిత్వం అనేది ఎలా ఉండిద్ది అనేది మనం చూసాం. 2019-24 మధ్య ఇతను తప్పు చేసింది కాక ఏం పర్వాలేదు, మీ మీద కేసులు ఉన్నాయా, మీరు ఉద్యమం చేశారనుకోండి, లేకపోతే నేను కేసులు పెట్టించుకున్నా, నేనే ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి పబ్లిక్గా మీటింగ్లో చెప్పాడు. ఈ రోజున ఒక సిదిరి అప్పలరాజుకి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి, ఒక సీతారాం ఎవరైతే ఉన్నాడో తమ్మినేని సీతారాము, లేకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు, ఒక జోగి రమేష్, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, వాళ్ళ పార్టీ నాయకులకి ఒక ఉపదేశం చేశాడు. కేసులు పెట్టించుకోండి, నేను పెట్టించుకున్నా, నేను చూసారా సీఎం అయ్యాను, నన్ను ఆదర్శంగా తీసుకోండి, ఏం పెడితే పెట్టని కేసులు ఏమైద్ది, మీకు ఇబ్బంది ఏం లేదు కదా, బెయిల్ మీద బయటకు వస్తారు కదా, నేను ఉన్నాను కదా మీకు అండగా, ఒక పబ్లిక్గా వాళ్ళకి చెప్పాడు వాళ్ళ పార్టీ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి. ఏ పార్టీ నాయకుడైనా కేసులు పెట్టించుకోండి అని దేనికి చెప్తాడు, న్యాయం వైపు పోరాడండి, న్యాయంగా ఉండండి, ప్రజల పక్షాన ఉండండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కేసు పెట్టించుకోమంటాడు. ప్రజల్ని నరికేయండి, బంధువులతో గుద్దేయండి, యాక్సిడెంట్లు చేసేయండి, లేకపోతే చంపేసి కారులో డిక్కీలో వేసుకొని ముత్యాల ముగ్గు సినిమాలో కనుక డోర్ డెలివరీ ఇస్తారు చూడు, సేమ్ సీన్ అనమాట, రిపీట్. ఇలా ఇవ్వండి అని ఏ నాయకుడు చెప్పాడు, కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మళ్ళీ ఈయన ఫోటో ఇంటింట్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడంట. నేను కూడా అదే కోరుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకొని ఆ పక్కన చరిత్ర రాయాలి. ఇంత భయంకరమైన పరిపాలన మేము ఎప్పుడూ చూడలేదు, ఇదిగో రైతుల్ని ఇలా హింసించారు, మహిళల్ని ఇలా హింసించారు, ఒక అసెంబ్లీ సాక్షిగా క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేశారు, అబ్యూజింగ్ వర్డ్స్ యూస్ చేసి పోస్టులు ఎలా పెట్టారు, చరిత్రలో ఉండిపోవాలి ఇట్లాంటి వాళ్ళు. ఎలా అంటే ఇలాగా ఇప్పుడు ప్రజావేదికని కూల్చేసిన తర్వాత కూడా ఆ కట్టడాన్ని ఎందుకు ఉంచాం, మన పిల్లలకు తెలియాలి, తరాలకు తెలియాలి, ఎందుకు కూల్చావు, దానివల్ల ప్రాబ్లం ఏంటి, అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేసావు, దానివల్ల నీకు ప్రాబ్లం ఏంటి. అన్న ఎన్టీఆర్ ఎంతో గొప్పగా అన్న ఎన్టీఆర్ పేరు మీద అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి ప్రాబ్లం. ఆ మనసు చూడండి, ఇట్లాంటి వ్యక్తులకి అండగా ఎవరు నిలబడతారు, మళ్ళీ వీళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి, వీళ్ళు చరిత్రలో ఉండాలి, మళ్ళీ 2029 నేనే సీఎం అవుతా, ఎలా ఉంటావు. కాబట్టి ఒక వ్యక్తికి ఎవరైనా అండగా నిలబడాలి అంటే వాళ్ళ వ్యక్తిత్వం బాగుండాలి, వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడాలి అనేది ఈ రోజున ప్రజలు ఆలోచిస్తున్నారు. వీళ్ళ కళ్ళబొల్లి కాకమ్మ కథల్లో ఎవరు వినటానికి రెడీగా లేరు. ఏదో వాళ్ళ భజన వాళ్ళు చేసుకోవాల్సిందే, అదేదో వాళ్ళ తాళం వాళ్ళు వేసుకోవాల్సింది అన్నట్లుగా వాళ్ళు ఎవడు డప్పు అడు కొట్టుకుంటారా అని మీ బ్యాండ్ మీరు వాయించుకోవాల్సిందే తప్పించి ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఈ రోజున మీరు ప్రజాప్రతినిధులుగా పనికిరారని చెప్పి పక్కన పడేశారు ప్రజలు. ఎన్ని అరాచకాలు చూశారు, ఎంత దుర్మార్గం చేశారు. టీడీపీ కార్యకర్త అని చెప్తేనే వాళ్ళ అరటి తోటలు తగలబెట్టారు, గడ్డివాములు తగలబెట్టారు, పండ్ల తోటలు నరికేశారు, పంట పొలాలని నాశనం చేశారు, మహిళల మీద దాడులు, ఎన్ని ఒకటి కాదు చెప్పుకుంటూ వెళితే వీళ్ళ అరాచకం అంతా ఇంత కాదు. ఇంత భయంకరమైన పరిపాలన ఇంకెప్పుడు చూడలేదు, చూడబోము, చూడకూడదని మేము కోరుకుంటున్నామని చెప్పేసి ప్రజలు ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు 2024లో. అదే తీర్పుని మళ్ళీ 2029లో కూడా ఇస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.